మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నామండి. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమాన్ని ఈ విధముగా ప్రభు సిద్ధపరిచి ప్రతిరోజు ఉదయకాలం దేవుని వాక్యం వినగలిగే కృప దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నారు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా సిద్ధపరిచిన దేవుని వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం మనం చూడగలిగితే, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. మరొకసారి చదువుకుందాం. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. ఇది ఈ పత్రికలో యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 23వ వచనం ఈ మాటను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మనం ఈ మాటను కొంచెం వాక్య ధ్యానం చేయగలిగితే, ఈ యోవేలు గ్రంథాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు, యోవేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుడు యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ ప్రజలు వారు ప్రభువునందు దూరమైనప్పుడు వారి జీవితాలు ఏ విధముగా ఉన్నాయి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు అనే విషయం తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క తొలకరి వర్షం మీ మీద నేను కురిపిస్తాను అని చెప్పిన వాక్యాన్ని దేవుడు మొదట ఇదే 2వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు. ఏమనంటే, మీరు ఉపవాస దినమును ప్రకటించుకున్నది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పాడు. మనం ఆల్రెడీ శ్రమకాల ధ్యాన కూడుకల్లో ఉన్నాము. దేవుని ఆత్మీయ సహవాస కూడుకలు ప్రభు మన పరిచయలు ఏర్పాటు చేసి జరిగిస్తూ ఉన్నారు. వీటిని ఉపవాస ప్రార్థనా కొడుకులు లేకపోతే 40 దినాల శ్రమదిన కొడుకులుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది బిడ్డలు ఉపవాసం ఉండి 40 దినాలు ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ప్రభుతో గడపగలిగే వారు కూడా ఉన్నారు. చాలామంది ఆత్మీయంగా సావాసంగా ఈ 40 రోజులు దేవుని మందిరంలో గడుపుతున్న వారు కూడా ఉన్నారు. ప్రభు ఈరోజు ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటయ్యా అంటే, మనం మన జీవితాన్ని ఎప్పుడైతే పడగలుగుతామో, ఎప్పుడైతే మన జీవితాల్లో మారు మనసు పొంది ప్రభుతో గడపగలుగుతాం, అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచబడతాయి. ఈ 1వ అధ్యాయాన్ని మీరు చూడగలుగుతున్నప్పుడు, ఆ 1వ అధ్యాయంలో చాలా ఇబ్బందులు ప్రజలు చూస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు ఒక మాట మనం చూస్తున్నట్లయితే, 1వ అధ్యాయము 4వ వచనము, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేయుచున్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తీర్చివేయుచున్నాయనే మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించగలిగితే ఈ 1వ అధ్యాయం అంతా కూడా వారి జీవిత పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. దేవుడు మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు అంతంత మాత్రమైన జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. ఒకవేళ పరిపూర్ణతమైన జీవితం మన జీవితంలో లేకపోతే, ఒకవేళ దేవుని వాక్యం చేత మనం పట్టబడకుండా మారు మనసు లేకుండా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి తగిన విధంగా మన జీవితాలు ఉంటాయండి. ప్రభు ఇక్కడ అంటున్నాడు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించాను. ఒక పంటకి ఏ విధముగా తొలకరి వర్షం కడవర్షం కావాలో మన జీవితాల్లో కూడా ఆస్వాదించబడడానికి, మన జీవితాల్లో కూడా దేవుని వర్షం అని మన మీద కురిపించబడే విధముగా ఉండాలి. దీవెన అనే వర్షం మన మీద కురిపించబడే విధముగా ఉండాలి. ఈరోజు ప్రభు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు పడగలుగుతారో, ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రభుకి ఇష్టంగా మీరు జీవించగలుగుతారో, అప్పటి మీద దేవుని యొక్క వర్షము, దీవెన వర్షం మీ మీద కురిపించబడుతుంది. ఈరోజు మీ మీ నడవడిక, మీ మాట, మీ జీవిత విధానంలో దేవుని వాక్యం ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకోగలిగితే, ఒకవేళ మీ జీవితంలో ప్రభువుకి ఇష్టం లేని జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నమాట, పశ్చాత్తాపడండి, ప్రభు దగ్గరికి ఊసాడండి, ప్రభువును అడగండి, మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోమని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తొలకరి వర్షం కురిపించబడతా ఉంది. లేవి కాండంలో ఆయన తెలియపరుస్తాడు, 26 వచనం, ఖచ్చితంగా మీ మీద వర్షం కురిపించబడుతుంది. అలాగే ద్విపదేశ కాండంలో కూడా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా చక్కటి వర్షం మీ మీద కురిపించబడుతుంది. దేవుని యొక్క దీవెన వర్షం మీ మీద ప్రభు కురిపిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనా
ఖచ్చితంగా మన జీవితాలు ఇప్పుడైనాను ఒకవేళ ప్రభుకి ఇంతకాలం వ్యతిరేకంగా జీవించగలుగుతున్నామో, మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ ప్రభుకి వ్యతిరేకంగా జీవించి మన జీవితానికి సమస్యలు తెచ్చుకున్నాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు ఈరోజు తెలియపరుస్తున్నాడు. తిరిగి నా యొద్దకు రండి. మన జీవితాల్లో ఎంతకాలం అయిపోయింది, ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని వింటున్నాము, కానీ మన జీవితంలో పరిపూర్ణతమైన శ్రేష్టమైన జీవితం మన జీవితంలో లేదు. ప్రభువు ఇప్పుడైనా తిరిగి రండి, మీ మీద నేను మీ నీతిని బట్టి మీ మీద తొలకరి వర్షం కురిపిస్తానని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు చెప్తున్న ఈ మాటలు మీరు గ్రహించగలిగే విధముగా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడిచుచండి, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు చెప్పిన మాటను బట్టి ఇప్పుడైనా మీ జీవితంలో దేవునికి ఇష్టముగా మీరు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు తొలకరి వర్షం మీ మీద కురిపిస్తాడు. దేవుడు మీ మీద ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంచుతాడు. కాబట్టి దేవుని వాక్యం చేత మీరు అందరూ మంచిగా దీవించబడాలి, ఆస్వాదించబడిన ఆశపడుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గారి సర్వ సృష్టికర్తైన దేవాన్ని వందనాలు ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం కురిపించను అనే తండ్రి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభు మా జీవితాల్లో మీ యొక్క తొలకరి వర్షం మా మీద కురిపించబడాలి అంటే ఖచ్చితంగా మా జీవితాన్ని మీకు ఇష్టంగా మేము జీవించగలిగే వారిగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రభు. నాయన ఇదిగో నాయన చాలామంది బిడ్డలు దేవుని వాక్యం వింటున్నారు, కానీ వారి తొలకరి వర్షం వారి మీద కురిపించబడట్లేదు. కారణం వారి జీవితంలో పశ్చాత్తాపం లేక. ప్రభు, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో పశ్చాత్తాపం, అయ్యా మాలో మారు మనసు లేదేమో, మాలో దేవునికి ఇష్టమైన జీవితం మాలో లేదేమో. ప్రభు, ఇన్ని రోజులుగా ఈ వాక్యం వింటున్నామే, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నామే, మా జీవితంలో పరిపూర్ణత లేదని గ్రహించగలిగే మనసు ప్రతి బిడ్డలకి మీరు దయచేయండి ప్రభు. ఓ తండ్రి, ప్రయాసపడుతూ ప్రతిరోజు వాక్యం అందిస్తున్న దైవజనులు కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. మీ కృప చూపి మీ హస్తాలు ఉంచండి. బిడ్డలు దీవించి ఆస్వాదించండి తండ్రి. తొలకరి వర్షం ప్రతి బిడ్డపై దీవించే విధముగా, ప్రతి బిడ్డపై మంచి దీవెనలు వారి మీద రావటానికి మీ కార్యం జరిగించండి. ఈ వాక్యం ఫలభరితంగా వారి జీవితంలో మార్చబడడానికి మీ కృప చూపండి ప్రభా. మీరు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి ప్రభా, ప్రతి బిడ్డ ఉదయకాలమే ఈ మాట వినగడానికి మీరు చూపిస్తున్న మహాకృప బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభా. ఈరోజు తండ్రి నాయన ఈ వాక్యం వెంటనే బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఈరోజు ప్రయాణమై బయలుదేరి వెళ్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఎవరెవరి ఆశతలు ఈరోజు వారి జీవితాన్ని ప్రారంభిస్తున్నారో, ఈరోజు ఈ యొక్క దినమును ప్రారంభిస్తున్నారో, ఆ దినములన్నింటిలో కూడా ప్రభా మంచి కృప వారిపై నింపండి. ఈ పరిశుద్ధమైన ఆదివారం ప్రతి బిడ్డ కూడా మానకుండా దేవుని మందిరంలో సాగడానికి మీరు కార్యం జరిగించండి. వాక్యం చేత వారి చేతులు బలపరచండి, కృప చూపి మీరు తోడుగా ఉంటారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.